శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఘనమైన చరిత్ర ఆ కోట సొంతం. చాళుక్యులు, కాకతీయులు, విజయనగర రాజులు, పెమ్మసాని వంశీయులు, నవాబులు, ఆంగ్లేయుల పాలనలో సాంస్కృతిక వైభోగాలతో పాటు ఎన్నో యుద్ధాలకు నిలువెత్తు సాక్ష్యం ఆ కోట. శత్రు దుర్భేద్యమైన నిర్మాణం, పక్కనే పెన్నానది పరవళ్లు, ఎత్తైన కొండలపై కళ్లు చెదిరే కట్టడాలు ఆ కోట ప్రత్యేకతలు. అదే గండికోట. కడప జిల్లా జమ్మలమడుగుకు 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కోట ఇప్పటికీ ప్రసిద్ధమే. పెమ్మసాని కమ్మనాయకుల పాలనలో ఓ వెలుగు వెలిగిన గండికోట ఆ తర్వాత క్రమంగా తన ప్రాశస్త్యాన్ని కోల్పోయింది. అయితే పెమ్మసాని నాయకుల పాలనలో సకల సంపదలతో తొలతూగుతూ ఉండేది ఆ ప్రాంతం. అందుకే దీనిపై నవాబుల కన్ను పడింది. దాంతో ఎన్నో కుట్రలు పన్ని ఆ కోటను స్వాధీనపరుచుకున్నారు నవాబులు. ఆ తర్వాత ఇక్కడి ధనం, సంపద ఏమైంది అనేది ఎవరికీ తెలియదు. మరి గండికోట సంపద ఏమైంది? ఇప్పటి లెక్కల ప్రకారం లక్షల కోట్ల సంపద ఎటుపోయింది? కమ్మ నాయక రాజులు ఆ సొమ్మును భద్రంగా నేలమాళిగల్లో దాచారా? గండికోట చరిత్రతో పాటు లెక్కలేని సంపదను బయటకు తీసేందుకు భారతీయ పురావస్తు శాఖ ఏం చేస్తోంది? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. చాళుక్య రాజైన త్రైలోక్యమల్ల మహారాజుకు సామంతరాజు కాకరాజు. ఆయనే క్రీస్తు శకం 1123 జనవరి 9న గండికోటను నిర్మించినట్లు గ్రామ కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. ఈ కోట ఎన్నిసార్లు శత్రువుల దాడులకు గురైనా నేటికీ సజీవంగా ఉంది. ఇందుకు కారణం కోట చుట్టుపక్కల ఉన్న రాయే అని చెబుతూ ఉంటారు చరిత్రకారులు. ఇది 1700 నుంచి 2600 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన క్వార్ట్జైట్ రాయి కావడమేనని భూభౌతిక శాస్త్రవేత్తల అంచనా. గండికోట విజయనగర సామ్రాజ్య కాలంలో ఉదయగిరి మండలంలోని ఒక సీమకు రాజధానిగా ఉండేది. 16వ శతాబ్దపు 2వ అర్ధభాగంలో గండికోటను పెమ్మసాని కమ్మనాయకులు తిమ్మానాయుడు, రామలింగనాయుడు పాలించారు. విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైనప్పుడు 17వ శతాబ్దం మధ్య ప్రాంతంలో అబ్దుల్లా కుతుబ్ షా సేనాని మీర్ జుమ్లా పెమ్మసాని కుమారతిమ్మనాయునికి మంత్రి పొదిలి లింగన్న ద్వారా విషప్రయోగం చేయించి ఈ కోటను స్వాధీనపరుచుకున్నారు. అయితే అంతకుముందు కమ్మ నాయకులు గండికోటను 300 ఏళ్లకు పైగా పరిపాలించారు. వీరి పాలన గండికోటకు స్వర్ణయుగమని చెప్పొచ్చు. పెన్నానది నీటితో ఈ ప్రాంతమంతా సస్యశ్యామలంగా ఉండేదని చరిత్ర చెబుతోంది. సకల సంపదలతో రాజ్యం తొలతూగుతూ ఉండేది. ఓవైపు భారీ కోట కట్టడం, మరోవైపు బలమైన సైన్యం గండికోటను ప్రతి క్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాయి. దీంతో పెమ్మసాని కమ్మ నాయకుల పాలన సుభిక్షంగా సాగింది. పెమ్మసాని వంశంలో ఎంతో గొప్ప పేరు సాధించినవాడు తిమ్మానాయుడు. ప్రౌఢదేవరాయల వద్ద సేనాధిపతిగా గుల్బర్గా యుద్ధంలో అహమ్మదు షాను ఓడించి యాడకి పరిగణాను 1422లో బహుమతిగా పొందారు. ఆ కాలంలోనే ఇతని సంవత్సర ఆదాయం 25 లక్షలు. ఇప్పుడది 100 కోట్లతో సమానం. ఇక వీరతిమ్మనాయుడు, రామలింగనాయుడు కూడా అద్భుత పాలన సాగించారు. వీరి కాలంలో గండికోట సకల సంపదలతో తొలతూగింది. అయితే దక్షిణ భారతదేశంలో నిజాంల ప్రాబల్యం పెరుగుతున్న క్రమంలోనే పెమ్మసాని నాయకులు జాగ్రత్త పడ్డారు. తమ ఉనికిని కోల్పోకుండా ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ ముందుకెళ్లారు. ఎప్పుడైనా యుద్ధం ముంచుకొస్తుందని భావించి అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యారు. ఆ సమయంలోనే భారీగా ధనాన్ని, ధాన్యాన్ని నేలమాళిగల్లో దాచారు అని చరిత్రకారులు చెబుతూ ఉంటారు. నిజాం నవాబు మీర్ జుమ్లా గండికోటపైకి దాడికొచ్చినప్పుడు అక్కడ 12 ఏళ్లకు సరిపడా ఆహార పదార్థాలు, మందుగుండు సామాగ్రి, ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని చెబుతారు. యుద్ధం చేస్తామే కాని లొంగిపోమంటూ మీర్ జుమ్లాకు కోటవాసులు వర్తమానం పంపారంటే పెమ్మసాని నాయకుల ధైర్యాన్ని, ముందు చూపుని అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే అన్ని అవసరాలకు సరిపడా వస్తు సామాగ్రిని నిల్వ ఉంచేందుకు పెద్ద సంఖ్యలో నేలమాళిగలు నిర్మించినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం అవన్నీ భూగర్భంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇవన్నీ ఏదో ఊరకే చెబుతున్న విషయాలు కాదు. చారిత్రక సాక్ష్యాలు మన కళ్ల ముందే కనబడుతున్నాయి. గండికోట ప్రాంతాన్ని చారిత్రక స్థలంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర పురావస్తు శాఖ 2020 ప్రారంభంలో తవ్వకాలు జరిపింది. గండికోటలోని పెద్ద కోనేరు పరిసర ప్రాంతాలలో
మొదట తవ్వకాలు జరిపారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో నేలమాళిగల తరహాలో ఉన్న 2 ధాన్యాగారాలు బయటపడ్డాయి. ఆ తర్వాత మరో చోట చదును చేస్తూ ఉండగా 8 ఫిరంగి గుండ్లు దొరికాయి. ఫలితంగా గండికోట మరోసారి వార్తల్లోకొచ్చింది. కోటలో ఉన్న అపురూప సంపద అలనాటి ఆనవాళ్లు ఇంకా భూమిలోనే నిక్షిప్తమై ఉన్నాయి. పెన్నా, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గనుల్లో లభించే వజ్రాలను గండికోట కేంద్రంగా సేకరించి విదేశాలకు ఎగుమతి చేసేవారు అని చరిత్ర చెబుతోంది. అలాగే గండికోటలో నాణేలను ముద్రించేందుకు టంకశాల కూడా ఉండేదని కల్నల్ మెకంజీ రూపొందించిన గ్రామ కైఫియత్తుల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల పాలనలో గండికోట వరహ, గండికోట అర్ధవరహాల పేరుతో బంగారు, వెండి, రాగి నాణాలను ముద్రించేవారు అని, ఇవే చలామణిలో ఉండేవని తెలుస్తోంది. ఇవన్నీ క్రోడీకరించుకుని చూస్తే కళ్లు చెదిరే సంపద ఈ కోట కింద నిక్షిప్తమై ఉందనేది చాలామంది చరిత్రకారుల అభిప్రాయం. పురావస్తు శాఖ మరికొన్ని చోట్ల తవ్వకాలు జరిపితే వజ్ర వైఢూర్యాలు, రత్న మాణిక్యాలు బయటపడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇక ప్రస్తుత కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా తాజాగా కేంద్రం నుంచి భారీగా నిధులు తీసుకొచ్చారు. గండికోట అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగా చాలా చోట్ల తవ్వకాలు ఖాయంగా కనిపిస్తున్నాయి. అయితే చారిత్రక ప్రదేశాల్లో తవ్వకాలు జరపాలంటే పురావస్తు శాఖ అనుమతి తప్పనిసరి. ఎంతో విలువైన చరిత్రకు సాక్షిభూతంలా నిలిచిన గండికోటలో మరిన్ని తవ్వకాలు జరిపితే భావితరానికి అవసరమైన విశేషాలు, వస్తు సంపద వెలుగులోకొచ్చే వీలుంది. గండికోటలో వసతుల కల్పనతో పాటు భూగర్భంలో నిక్షిప్తమై ఉన్న అపురూప సంపదను వెలికితీస్తే రాష్ట్ర బడ్జెట్కు లోటు ఉండదంటారు. అంతగా కోటలోని పలు ప్రాంతాల్లో రహస్య సంపద దాచిపెట్టారని చెబుతున్నారు నిపుణులు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే గండికోట రహస్యాన్ని ఛేదించినట్టే. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.